నమస్తే, వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. మనతో పాటు ఈటెల రాజేందర్కు అతి సన్నిహితుడు వెంకటరెడ్డి గారు ఉన్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న చెప్పండి, కవితను ఈ మధ్య కాలంలో కలిసిర్రు, కవితతో ప్రయాణం చేయబోతా ఉన్నారని చెప్తున్నారు. ఎందుకోసం? ఈటెల రాజేందర్ తెలంగాణలో సెకండ్ ప్లేస్లో ఉన్నా అని చెప్పేసి గతంలో చెప్పుకుంటూ, అట్లాంటి సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తిని విడిచి వెళ్ళడానికి గల కారణాలు ఏంది? ఈటెల రాజేందర్తో నాకు 7 సంవత్సరాల ప్రయాణం అన్న. ఓకే, 7 సంవత్సరాలతో అన్న కేసీఆర్ దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు అన్నతో ప్రయాణం చేసిన. నేను అధ్యక్ష పదవి వస్తుంది అనుకున్నా ఈటెల అన్నకి. ఓకే, రాలేదు. ఇక దానికి కూడా కొద్దిగా అమానస్థాపన బయటకు వచ్చిన. అంటే ఈటెల రాజేందర్ అధ్యక్ష పదవి రాలేదని చెప్పేసి ఆయననే ఒక్కొక్కరిని బయట పార్టీలకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉండనుకోవచ్చా, లేదంటే మీరు స్వతహా వెళ్తురా? నేను స్వతహాగా వెళ్తున్నా. ఆయన పంపిస్తలేడా అన్న సంగతి అయితే నాకైతే తెలియదు. నేనైతే అన్నకు చెప్పిన, అన్న ఇట్లా కవిత కథ గారు పోదాం అనుకుంటున్నా. కవిత కథ కాదు, నేను ఉండు అనలేదు, ఉండకు అనలేదు. ఏం చెప్పలేదు, స్పందన ఏం లేదు. మరి కవితను ఎందుకు ఎంచుకోరు మీరు? నేను మంచి అన్న. ఇప్పుడు కవిత ఎందుకు, ఒక్కొక్క నాయకునికి ఒక్కొక్క అని ఉంటుంది. అప్పుడు నేను ఈటెల రాజేందర్ ఎందుకు ఎంచుకున్నాను? మంచి నాయకుడు అని ఎంచుకున్నా కదా. ఇప్పుడు ఆ మంచి నాయకుడు ఏమైంది? పొలిట్ అయిందా? అయితే అధ్యక్ష పదవి రాదు. అందులో నేను అన్ననే విమర్శిస్తాను. అధ్యక్ష పదవి రాలేదు. నేను అన్నెంబడి ప్రయాణం చేసిన. పార్టీలో కూడా నాకు అంత గుర్తింపు రాలేదు. అన్నెంబడి ఉన్న వాళ్ళతో కూడా నాకు విభేదాలు వచ్చినాయి. ఇక ఎందుకు అన్నని ఇబ్బంది పెట్టుడు ఎందుకు? నేనే దూరం అయితే మంచిగా ఉంటుంది కదా అని నేనే దూరమై కవితక్క నన్ను ఆదరించి పిలిచి, ఇంకన్నా నువ్వు నాతో ప్రయాణం చేయి, నీకు ధైర్యం ఉన్నా, నేను ప్రతి విషయంలో ఉంటా అని అడిగింది పొంగనాక. అంటే ఎట్లా ఇప్పుడు మరి అంటే కవిత దగ్గర మీ పోస్ట్ ఎట్లాంటిది ఉండబోతాం? పోస్ట్ అని కాదు, పోస్ట్ నాకు అక్క ఇవ్వకున్నప్పుడు అక్కతో ప్రయాణం చేస్తాను. నేను ఈటెలన్న దగ్గర ఉన్నా, 7 ఏళ్ళు ప్రయాణం చేసిన. నేను పోస్ట్ గురించి ఏ రోజు ఆశపడి, అన్న ఎట్లా ఎదుగుదల ఉంటుంది, అన్న ఎంత ఏ స్థాయికి వెళ్ళాలి అనే కోరుకున్నా, కానీ పోస్ట్ గురించి ఆలోచించలేదు. ఓకే, ఇవాళ కూడా కవితక్క గురించి అదే ఆలోచన. అక్క ఎంత రీచ్ అవుతుంది, అక్క ఎంబడే ఉందాం. అక్కగా రేపు పొద్దున ఫ్యూచర్ ఉంది. రేపు పొద్దున చాలా మంది వస్తారు, అక్క గురించే మాట్లాడుతున్నారు. అక్క ఒక బీసీ నినాదం ఎత్తుకుంది, అది మంచిగా ఉంది ట్రాక్. అంటే కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి ఆమె ఆ వాదాలు ఎత్తుకుంటా ఉంది. తప్పది, అట్లెట్లయితుంది? తప్పు ఉంటే 9.5 సంవత్సరాలు వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉండు, మరి అప్పుడు ఏం చేసిందని చెప్పి ఇప్పుడు అక్క తీసుకున్నది బీసీ నినాదం అవునా కాదా? ఓకే, అక్క ఒక ఫ్రంట్ పెట్టింది బీసీ గురించి, మళ్ళీ ఒకటి జాగృతి, దాని మీద ప్లాట్ఫామ్ మీద కొట్లాడుతుంది. 42% రావాలని కొట్లాడింది. అది నిన్న దినం సక్సెస్ అయింది. ఓకే, సక్సెస్ అయిందా లేదా మీరే చెప్పండి. అంటే కవిత పోరాటం అంటారు అది? అంతే, 100% కవిత. అంటే బీసీల పోరాటం ఏం లేదు, బీసీల పోరాటంతోనే అక్క చేసింది కదా, అలా నింబడేసుకునే చేసింది. అక్కొక్కటి చేస్తే ఎందుకు అవుతుంది? అక్క ఎంబడి బీసీలు ఉన్నారు, అందరు ప్రతి బీసీ బిడ్డ ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు, కాబట్టి అక్క ఈ ఫలితం సాధించింది. ఓకే, మరి 33 నుండి 27కు బీసీ రిజర్వేషన్ తగ్గించినప్పుడు తండ్రినే ప్రశ్నించలేని కవితలో ఒప్పుకుంది కవిత. ఇలా ఓట్ల కోసం, లేదంటే ప్రజల మధ్యలో మన్ననల కోసమే ఈ అన్ని ఏషాలు వేస్తా ఉంది అని చెప్పేసి బీసీలు అంటూ ఉన్నారు. మరి బీసీలు ఎవరు అంటలేరు. బీసీలు నిన్న చూసిన కదా ఇంటి దగ్గర. ఓకే, చాలా మంది నాయకులు ఆమెను హర్షించే విషయం చూసి అక్క ముఖంలో సంతోషం చూసిన. నేను ఓకే, అక్క ముఖంలో సంతోషం చూసిన. నిన్న క్యాబినెట్లో ఆమోదం పొందినప్పుడు అక్క ఆనందం చూడాలి. నేను అక్కంబడి కొత్తగూడెం, భద్రాచలం, పాలవంచ పోయినప్పుడు అక్క కాలం వచ్చినప్పుడు చాలా ఆమె సంతోషపడ్డది. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఏరబోతా ఉన్నారా? చేరబోతున్నారా? బీఆర్ఎస్ లో చేరతలేదు నేను. ఓకే, కవిత కంబడి ప్రయాణం చేస్తున్నా, జాగృతితో ప్రయాణం చేస్తున్నా. పార్టీ లేదు. పార్టీ అక్క ఏం డిసైడ్ చేస్తుందో, అక్క ఏం డిసిషన్ తీసుకుంటుందో ఆ డిసిషన్ కి నేను కట్టుబడి. నేనేమంటున్నా, అక్క ఏ డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్ కి నేను కట్టుబడి ఉంటా. అంటే ఒకే కుటుంబం నుండి, అంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళదే ఐక్యత లేదు, వాళ్ళు రాజ్యం కోసం తండ్రి ఆడిస్తున్న ఆటల్లో కవిత కీలుబొమ్మలా పనిచేస్తా ఉంది అని చెప్పి చెప్తా. అది అంతవరకు అయితే నేను ఆలోచించలేదన్న. కవితక్క కేసీఆర్ ఇట్లా ఆలోచన చేస్తుండే, కవితకి ఇట్లా
అంత ఆలోచన నేను చేయలే. అది ఒకటే ఈటలన్న దగ్గర పోయినా, ఈటలన్న దగ్గర పోయినప్పుడు కూడా ఇవన్నీ నేను ఆలోచించలే. ఈటలన్న ఎట్లా పైకి వస్తాడు, ఎప్పుడు మంచి పదవి వస్తుంది, ఎప్పుడు వరకు మంచి రీచ్ అవుతాడు, సీఎం పదవి వరకు పోతాడా అని కోరుకున్నా. కానీ నేను అన్నకు నేర్పిస్తున్నా, కేసీఆర్ పంపించిండా బీజేపీలకి, ఇవన్నీ ఈటలన్న నేను అడగలేదు. క్లియర్గా ఇప్పుడు ఈటల రాజేందర్ ఫోన్ చేసి ఒకరొకరిని దూరం చేసుకునేందుకు మళ్ళీ రండి మనం పని చేద్దాం కలిసికట్టుగా అని చెప్పేసి అంటే నేను పోనన్నా, పోవా? పోను. ఖచ్చితంగా ఈటల ఫోన్ చేసిన ఈటలన్న ఫోన్ చేసినా నేను పోనన్నా, పోను. ఆ మాట నాకు 3 రోజుల ముందట నేను అన్నతో చెప్పినప్పుడు నాకు చెప్పేది ఉండే, నేనున్నానయ్యా, ధైర్యంగా ఉన్నా, నేను నువ్వు పోకు, నేనున్నా కదా నీకు ఇన్ని రోజులు అండగా ఉన్నా అని చెప్పి ఉన్నా అని చెప్తే గిట్ట నేను పోకపోతుంటే. ఆ మాటలు నేను చెప్పలేదు, చెప్పలే అన్న. అంటే అవసరం లేదనుకుంటున్నా మీతో. అది ఆయన మనసులో ఉన్న మాట నేను చెప్పలేను కదా. నేర్పించారు అన్నకు, ఎట్లుంటుందో నాకు తెలియదు కదా. అన్నతో 4 గంటలు కూర్చొని అన్నం భోజనం చేసిన అన్నతో నేను ఎప్పుడు చెడు మాట్లాడదలుచుకొని అన్నను విమర్శించదలుచుకోలేదు. ఈటల రాజేందర్కు మీలాంటి వాళ్ళు దూరం అయితే నష్టం ఏమైనా ఉండే అవకాశం ఉందంట? ఇక అది ఫ్యూచర్లో భగవంతుడు చూసాడు, ఇక ఫ్యూచర్లో ఏముంటుంది అన్న. కానీ అన్నకు నేనైతే ఇట్లా మచ్చ తేనియలే 7 ఏళ్ళ అన్నని ఇట్లా ముట్టుకొనియలే. నా వీడియోలు అన్ని ప్రూఫ్ ఉన్నాయి. అన్నను ఒక మాటలు అన్నా, ఒకళ్ళు ఏమన్నా అన్నా నేను ముందు ఉంటుండే. ఓకే, ఈటల మీద ఈగ కూడా వాళ్ళని ఏమని చెప్పేసి గతంలో చెప్పిన మీరు, ఇలా ఈటలు కష్టకాలంలో ఉన్నప్పుడు విడిచిపెట్టుకోవడం కరెక్టేనా? కష్టకాలంలో ఎందుకు? ఎంపీ పదవి మల్కాజ్గిరి అంత పెద్ద పార్లమెంటరీకి ఎంపీ ఉన్నాడు. అధ్యక్ష పదవి రాలేదన్న బాధలో లేడంటారా? ఎవరు? ఈటల రాజేందర్ అధ్యక్ష పదవి రాలేదన్న బాధలో లేడా? నేనున్నా, అన్నున్నాడా లేదా నాకు తెలియదు. మీరైతే ఉన్నారు, అన్నున్నాడా లేదా అన్నకు అధ్యక్ష పదవి రానందుకు నేనున్నా, కానీ అన్నుడా లేదా నాకు తెలియదు. మరి ఈటలకు ఎందుకు అధ్యక్ష పదవి రాలేదని మీ అభిప్రాయం? అది ఇంకో కొత్త పాత అన్నారు, ఆర్ఎస్ఎస్ అన్నారు, ఇన్ని చెప్పిర్రు. ఇవ్వాలనుకుంటే ఇవన్నీ చెప్పకుండా కూడా ఇవ్వచ్చు. పార్టీ బాగుపడాలి, మళ్ళా గెలవాలి, చేయాలంటే ఈటల రాజేందర్కి ఇచ్చేది ఉండే. అంటే ఈటల రాజేందర్కి ఇస్తే బీజేపీకి ఏమైనా హోప్ ఉంటుంది? 100% ఈయన ఉద్యమకారుడు, అందరికీ తెలుసు. ఏ గల్లీలో పోయినా ఈటల అంటే అదొక బ్రాండ్ ఉండే, సుపరిచితుడు అందరికి. అట్లనే ఉంటుండే. ఇది కూడా ఇప్పుడు కవితా ఖాన్ కూడా అందరు, ఆమె కూడా ముందు జాగృతి ఇప్పుడు కాదు కదన్నా. అంటే మీరు ఈటల బీజేపీలో ఏరినప్పుడు అరే అనవసరంగా బీజేపీలో ఏరిండే అన్న ఆలోచన ఎప్పుడు నచ్చిందా మీకు? నాకు ఇప్పుడు వచ్చింది. ఏదైతే ఓకే, అప్పుడే కలిసి ఒక పార్టీ పెడితే ఎట్లుంటుండే? ఈ రోజు మొన్న ఎలక్షన్లో 20 సీట్లు వస్తుండే ఈటలకు. ఆ అడుగు తప్పే, ఇదే కష్టం ఆడ చేస్తే 20 సీట్లు వస్తుండే నాకు. మరి ఆలోచన ఇయ్యలేరా పక్కన ఎవరు? ఇక ఆలోచన ఇచ్చిరా లేదా అన్నకు చెప్పేంత వరకు మేము చెప్పినాము. ఏదన్నా నీ సొంత నిర్ణయం ఉంటది కదా, నా నిర్ణయం ఉండదు కదా అన్న. ఓకే, ఫైనల్ గా అయితే కల్వకుంట్ల కవితతోనే మీ ప్రయాణం ఉండబోతుంది. 100% కవితక్కతోనే ప్రయాణం ఉందన్న. అక్క నన్ను ఎట్లా ఉపయోగించుకుంటది అనేది అక్క మీద ఉంటది ఆధారపడి. అంటే సిద్ధంగా ఉన్నారా కష్టపడడానికి? 100%. రాత్రి ఈటల అన్న దగ్గర నేను రాత్రి పగలు కష్టపడ్డా. పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 3 గంటల వరకు తిరుగుతుంటే అన్నతో. ఇవన్నీ గుర్తుకొస్తాయి మరి? ఇప్పుడు గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు కూడా పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 3 గంటల వరకు అక్కతో ప్రయాణం ఉంటుంది. అక్కడ ఎవరన్నా కంపల్సరీ విమర్శిస్తే ప్రతి విమర్శ ఉంటుంది. అక్క ఎవరైనా ఏ కావాలన్నా దానికి నేను బరాబర్ ఈటల అన్న దగ్గర ఎట్లయితే నేను చేసినో బరాబర్ అట్లనే కవితక్క దగ్గర కూడా ఉంటుంది. కవితక్క ఎట్లా ఉపయోగించుకోవాలి రామిడి వెంకటరెడ్డి అనేది అది కవితక్క మీద ఆధారపడి ఉంటుంది. పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఎట్లా ఉపయోగించుకుంటారు అనేది వాళ్ళది. ఓకేనా, ఎనీవే కంగ్రాట్స్ అన్న, ప్రయాణం గొప్పగా ఉండాలని మనసు ఇలాంటి అందరూ అన్నలే సహకారం ఉండాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారు కదా, ఏదైతే ఈటల రాజేందర్తో గత కొన్నేళ్లుగా ప్రయాణం చేసిన నాకు అంటే మొన్న మాట్లాడిన సందర్భంలో ఒక భరోసా కూడా ఇవ్వలేకపోయిండు. నేను కల్వకుంట్ల కవితతో నా ప్రయాణం ఉంటుంది, నా పని కూడా అలాగే ఉంటుంది అని చెప్పేసి అన్న చెప్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నానండి డెమోక్రసీ మీడియా. థ్యాంక్ యూ.